సో, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ హార్ట్ డిసీజెస్, బీపీ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అవుతుంది గానీ, ఇది కూడా ఒక మిత్ అండి. బీపీ వల్ల డెఫినెట్‌గా అవుతుంది. బట్ ఇమ్మీడియేట్‌గా కాదు. అంటే ఇప్పుడు కొంతమంది నాకు బీపీ వస్తుంది, నాకు బీపీ వస్తుంది. అది బీపీ కాదు. బీపీ తప్పించకు నాకంటారు. అది సినిమాల్లో చూపిచ్చేసి బీపీ, బీపీ అని అందరూ అట్లా అంటున్నారు. అది బీపీ కాదు. అది భయం. కోపం, భయం. ఇట్స్ ఎన్ యాంగర్. ఇట్స్ ఫ్రస్ట్రేషన్, యాంగర్, ఇంకేం పేర్లు పెట్టాలి మరి అవన్నీ. ఇరిటబిలిటీ, సమ్ క్రాంకీనెస్. ఈ క్రాంకీనెస్, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ బీపీ. బట్ దే ఆర్ బిహేవియర్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ హార్ట్. దే మైట్ హ్యావ్ బట్ నాట్ సడన్లీ. ఇది అంటే చాలా పెద్ద ఒత్తిడి అయితేనే, అంటే లైక్ సంథింగ్ లైక్ బాంబింగ్. పాకిస్తాన్ వాడు మన మీద బాంబ్ వేశాడు. దట్ మచ్ స్ట్రెస్ కెన్ ట్రబుల్ పీపుల్ హూ హ్యావ్ ఏ ఫౌండేషన్ ఇన్సైడ్. ఒక హార్ట్ డిసీజ్ ఉంది, క్లిఫ్ హ్యాంగర్ లాగా ఉంది, రేపో మాపో వచ్చేది. ఇప్పుడు బాంబు పడింది, అంత పెద్ద స్ట్రెస్ అయితే మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది.